ఈరోజు హానరబుల్ ఎంపీ మిథున్ రెడ్డి గారిని చూడడానికి పేర్ని గారు నేను పోయి వచ్చాం. పరిస్థితులు చూసి ఆరోగ్యం ఎట్టుంది, లోపల ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అడిగిన తర్వాత కొన్ని విషయాలు తెలిసింది. మిథున్ గారిని హానరబుల్ ఎంపీ గారు ఒక మంచి బిల్డింగ్ ఇచ్చినా కానీ ఆయన్ని మాత్రం ఎవరు కలవకూడదు అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చున్నారు అన్నమాట పోలీస్ ఆఫీసర్స్. అంటే ఒక రకంగా చూస్తే అది సాలిటరీ కన్ఫైన్మెంట్గా అనుకోవచ్చు. ఎక్కడైనా ఎక్స్ట్రీమ్ కేసెస్, టెర్రరిస్టు ఆ విధంగా అట్లాంటి వాళ్ళకి సాలిటరీ కన్ఫైన్మెంట్ అనేది చేస్తారు. ఇక్కడ పేరు చెప్పకుండా కూడా ఆ విధంగా మాత్రం పరిస్థితులు ఏర్పడేటట్టు ఈరోజు కూటమి ప్రభుత్వం చేసింది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ విధంగా సాలిటరీ కన్ఫైన్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక మనిషి ఏ విధంగా ఏదో ఒకటి చెప్పేస్తాడు, దాని తర్వాత నేరం ఏదో ఒకటి చుట్టొచ్చు ఆయన మీద అని చెప్పేసి రకరకాలుగా ప్రయత్నం చేస్తుంది. గమనిస్తే ఈ 3 నెలల్లోనే 2-3 సార్లు ముఖ్యమంత్రి గారు ఈ పార్టీని చేస్తామని చెప్పేసి చాలాసార్లు ప్రకటించారు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీని ఏ విధంగా అయినా కానీ మూసేసి దానిలో ఉండే నాయకులందరినీ కూడా ఏ విధంగా జైలుకు పంపించి కానీ నేరాలు పెట్టి తప్పుడు కేసులు పెట్టి అన్ని రకాలుగా హింసించాలని చూస్తున్నాం. ఇది మన నాయకులే కాదు, పైన ఎంపీలే కాదు, మండల్ లెవెల్ నాయకులు కానీ, ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు కానీ, మన పంచాయతీలో ఉండే గ్రామస్థాయి నాయకులు కూడా అందరికీ ఇదే పరిస్థితి జరుగుతుంది ఈరోజు. అంతే మనం అందరం గమనించాలి. మీరు ఏ ఊరికి పోయినా కానీ ఈ విధంగా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద మొన్న కావలిలో ఎవరో ఒకరు ఒక చిన్న డ్రోన్ ఎగరేస్తే వాళ్ళ మీద హత్యా ప్రయత్నం అని చెప్పేసి ఇంకో కేసు పెట్టారు. ఈ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద కానీ, ముఖ్యంగా మన పెద్దిరెడ్డి గారి మీద కానీ, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి మీద కదా ఎక్కువగా ఫోకస్ చేసి, ఎందుకంటే పార్టీలో ఎక్కువగా మొదటి నుంచి ఉన్నారు, అప్పటి నుంచి పనిచేస్తూ పార్టీకి ఎంతో బలపరిచారని చెప్పేసి వాళ్ళ మీద ఫోకస్ చేస్తూ ఈరోజు ఇంత విధంగా హీనంగా చూడడం అనేది నిజంగా ఖండిస్తున్నాం. మీకు మళ్ళీ చెప్తున్నాం, లోపల జరిగేటన్నీ ప్రజలకు తెలుస్తున్నాయి. మీరు ఇచ్చిన హామీలు జాగ్రత్తగా చూసుకోండి, అవి అమలు చేయండి. ఈరోజు సాక్షి పేపర్ మీద కూడా దాడి చేసి రాత్రి వార్త ఏ విధంగా బయటికి రాకూడదని చెప్పేసి ఇంత ప్రయత్నం చేయడం మంచిది కాదు. నాయకులు ఎక్కువ రోజు నోరు మూయలేరు. మీరు ప్రజల దగ్గర మంచి స్పందన పొందండి, కానీ మా నాయకులు నోరు మూడు కట్టేసి మీరు పైకి పోవాలనుకునేది చాలా తప్పు. రాబోయే రోజుల్లో మీకు ఇది 10 అంతలు శిక్ష పడుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పుడన్నా జాగ్రత్త పడండి. ఈ విధంగా మాత్రం రాజకీయంలో ఈ కక్ష సాధింపులు అనేది పూర్తిగా ఆపేటట్టు చూడండి, లేకపోతే రాబోయే రోజులు మన ఆంధ్రప్రదేశ్కి నిజంగా గంభీరమైన పరిస్థితి వస్తుంది. ప్రతి గ్రామాల్లో కొట్టుకునేటట్టు వస్తారు. ఇది జరగకుండా చూడాలని చెప్పేసి మీ అందరినీ మళ్ళీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.